గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ ఆర్ఎల్ ట్రేడ్స్. ఈరోజు మనం మార్కెట్ చూసినట్లయితే ట్రెండ్ అనేది కంటిన్యూషన్ అయ్యింది బుల్లిష్ వైపు. దెర్ ఇస్ నో కరెక్షన్ ఇన్ ది మార్కెట్లో కరెక్షన్ అయితే రాలేదు. ట్రెండ్ అనేది చాలా స్ట్రాంగ్గా మూవ్ అయ్యింది. 23,200 అనేది బ్రేక్ అయితే కనుక నెక్స్ట్ లెవెల్ 23,500 అండ్ 23,600 అండ్ 23,800 అనేది నిన్నటి వీడియోలో మనం డిస్కస్ చేసుకున్నాము. ఈరోజు ఫస్ట్ క్యాండిల్లోనే 23,200 అనేది బ్రేక్ అయింది. ఫస్ట్ క్యాండిల్లోనే ఆ లెవెల్ అనేది బ్రేక్ చేసింది అండ్ మూవింగ్ యావరేజెస్ పైన ప్రైస్ అయితే సస్టైన్ అయ్యింది. మార్నింగ్ నుండి మూవింగ్ యావరేజ్ అనేది క్రాస్ అవ్వలేదు డౌన్ సైడ్. మూవింగ్ యావరేజెస్ డౌన్ సైడ్ అయితే ప్రైస్ అనేది సస్టైన్ కాలేదు. సిన్స్ 3 days నుండి మూవింగ్ యావరేజెస్ పైన సపోర్ట్ తీసుకుని మార్కెట్ అయితే ఫుల్ ట్రెండ్లో మూవ్ అవుతుంది. బుల్లిష్ వైపు స్ట్రాంగ్ బుల్లిష్ ట్రెండ్ అయితే మార్కెట్ చూపిస్తుంది. సో మనము ట్రెండ్ అనేది ఫాలో అవ్వాలి కాబట్టి మనం ఎప్పుడూ కూడా ట్రెండ్ని బేస్ చేసుకుని ఎంట్రీస్ అయితే ప్లాన్ చేసుకోవాలి. ఈరోజు నేను ఫస్ట్ క్యాండిల్ అయిన 23,200 అనేది ఇంపార్టెంట్ లెవెల్ బ్రేక్ అయిన తర్వాత నెక్స్ట్ రీటెస్ట్లో మూవింగ్ యావరేజ్ సపోర్ట్ తీసుకున్నప్పుడు హై బ్రేక్ అయిన తర్వాత ఎన్ ప్యాటర్న్ మీరు చూసినట్లయితే ఎన్ ప్యాటర్న్ అనేది ఫామ్ అయింది. సో హై బ్రేక్ అయిన తర్వాత నేనైతే ఎంట్రీ తీసుకున్నాను. నెకెడ్ బయింగ్ అయితే చేశాను బికాస్ డైరెక్షన్ అనేది మనకి తెలిసింది. వన్ సైడ్ డైరెక్షన్ ఉంది కాబట్టి మార్కెట్ దెర్ ఈస్ నో నీడ్ టు హెడ్జ్ ది పొజిషన్. సో నేనైతే నెకెడ్ బయింగ్ చేశాను. అండ్ బ్యాంక్ నిఫ్టీ చూసినట్లయితే ఫస్ట్ క్యాండిల్లోనే 50,000 to 50,100 అనేది ఒక స్ట్రాంగ్ ఇంపార్టెంట్ సపోర్ట్ అనమాట. అక్కడ నుండి మార్కెట్ అయితే బ్రేక్ చేసింది. 50,000 అనేది ఒక రౌండ్ ఫిగర్ సైకలాజికల్గా. అక్కడ నుండి ఏమైనా రిజెక్షన్ అనేది ఫామ్ అవుతుందేమో అని చెప్పేసి చాలాసేపు వెయిట్ చేశాను. బట్ ఓపెనింగ్ క్యాండిల్లోనే ఆ ప్రైస్ అయితే బ్రేక్ చేసింది అప్ సైడ్. సో నేనైతే మూవింగ్ యావరేజ్ సపోర్ట్ తీసుకున్నప్పుడు పీడిహెచ్ అనేది బ్రేక్ అయిన తర్వాత 50,300 నుండి 50,500 వరకు 200 పాయింట్స్ అనేది నేను బుల్లిష్ వైపు బ్యాంక్ నిఫ్టీలో అయితే ప్లాన్ చేసుకున్నాను. ఫ్రమ్ పీడిహెచ్ నుండి మార్కెట్ క్లోజింగ్ వరకు 50,300 to 50,500 అనేది ఒక సపోర్ట్ లెవెల్ అనమాట. సో రీటెస్ట్ లెవెల్ అనమాట 50,300. బట్ పీడిహెచ్ నుండి ఈరోజు మార్కెట్ క్లోజింగ్ ప్రైస్ వరకు కూడా బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి 540 పాయింట్స్ అనేది మూవ్ అయ్యింది. బట్ జిగ్జాగ్ కరెక్షన్ అయితే ఇచ్చింది. ఫిబొనాచి లెవెల్ 0.3 దగ్గర కూడా కరెక్ట్ అయింది మార్కెట్ ఆఫ్టర్నూన్ నుండి బ్యాంక్ నిఫ్టీలో. బట్ బ్యాంక్ నిఫ్టీలో కూడా బుల్లిష్ ట్రెండ్ అనేది కంటిన్యూ అయ్యింది అండ్ నిఫ్టీలో కూడా బుల్లిష్ ట్రెండ్ అనేది కంటిన్యూ అయ్యింది. నౌ కమింగ్ టు మై పొజిషన్స్, నేనైతే నిఫ్టీలో 23,250 కాల్ అనేది బై చేశాను. 5,073 ప్రాఫిట్ అనేది బుక్ చేశాను. నేను డైరెక్షనల్ బయింగ్ అనేది చేశాను బికాస్ ట్రెండ్ అనేది చాలా స్ట్రాంగ్గా కంటిన్యూ అవుతుంది. సో దెర్ ఈస్ నో నీడ్ టు యాడ్ ది హెడ్జ్ పొజిషన్. 150కి బై చేశాను, 217కి సెల్ చేశాను అనమాట. 67 పాయింట్స్ నేను ఈ పొజిషన్లో బుక్ చేశాను. 5,000 ప్రాఫిట్ అనేది బుక్ చేశాను. సో మనం ఎప్పుడైతే నేకెడ్ బయింగ్ అనేది ప్లాన్ చేసామో ఒక 3 ఇంపార్టెంట్ టిప్స్ మాత్రం నేకెడ్ బయింగ్లో మనము ఫాలో అవ్వాలి. ఫస్ట్ వన్ వచ్చేసి ట్రెండ్ అనేది కన్ఫర్మ్ చేసుకోవాలి. 80% యాక్యురసీ అనేది కనిపిస్తేనే నేకెడ్ బయింగ్లోకి వెళ్ళాలి. బికాస్ హెడ్జ్ లేకపోతే పొజిషన్ అనేది రిస్క్లో ఉంటుంది కాబట్టి ఫస్ట్ వన్ ట్రెండ్ అనేది కన్ఫర్మ్ చేసుకోవాలి. సెకండ్ వన్ మనీ మేనేజ్మెంట్ అండ్ రిస్క్ మేనేజ్మెంట్ అనేది స్ట్రిక్ట్గా ఫాలో అవ్వాలి. అండ్ థర్డ్ వన్ వచ్చేసి స్టాప్ లాస్ అనమాట. స్టాప్ లాస్ సిస్టమేటిక్గా ప్లేస్ చేసుకునే మనం నేకెడ్ బయింగ్ అనేది ప్లాన్ చేసుకోవాలి. ఓకే, దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. మీకు కనుక నా అనాలిసిస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ అండ్ ఫాలో మై ఇన్స్టాగ్రామ్ పేజ్. థ్యాంక్ యూ.